అందరికీ నమస్కారం. గతంలో కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే జ్యోతిష్యంపై మక్కువ ఉన్నవారు నేర్చుకోవాలి అనుకునే తపన ఉన్నవాళ్ళు, ఏదో వచ్చాము క్లాస్లో, ఏదో ఫీజు కట్టాము కాబట్టి మేము క్లాసులో ఉన్నా రాకపోయినా కూడాను పర్వాలేదు అనుకునే వాళ్ళైతే అక్కర్లేదు. నాకు కంపల్సరీ మీరు క్లాస్లో అటెండ్ అవ్వాల్సిందే. ఏదో ఒకరోజు 2 రోజులైతే పర్వాలేదు. అయితే వచ్చే నెల నుండి కొత్త బ్యాచ్ వాస్తు కానీ జ్యోతిష్యం కానీ నేర్చుకోవాలి అనుకున్నవారు నా యొక్క నెంబరు 9676159759కి ఫోన్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. నేనే చూసి కాల్ చేయడం కానీ మీ యొక్క మెసేజ్కి రిప్లై కానీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ క్లాసులు స్టార్ట్ అవుతాయి. అలాగే చాలామంది నాకు క్వశ్చన్స్ వేశారు. కస్పా సురేష్ కుమార్, కస్పా వెంకటేశ్వరరావు వీళ్ళందరూ అడుగుతున్న కామన్ క్వశ్చన్ ఏంటంటే, గురువుగారు నాకు జ్యోతిష్యం నేర్చుకునే యోగం ఉందా లేదా? కొంచెం బిజీగా ఉన్నాను, చూడలేదు. నాకు ఒక పావుగంట అరగంటే దొరికింది టైము. దాంట్లో ఒక వీడియో పెట్టాలి, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలనే భావంతో వీడియో చేయడం జరుగుతుంది. అది చూసి చెప్తానండి. రెండోది, జ్యోతిష్య శాస్త్రాన్ని రచించింది ఎవరు, ఎంతమంది మహర్షులు ఉన్నారు అని రాశారు. నాకు తెలిసి 18 మంది మహనీయ మహర్షి బృందం రాశారు. వాళ్ళల్లో మన భారతదేశంలో 90% పరాశర మహర్షి గారు రచించిన గ్రంథం ఎక్కువగా చదువుతూ ఉంటారు. ఓకేనా అండి? అయితే రెండో స్టేజ్లో వరాహ మిహిరుడు అనే మహర్షి రచించిన గ్రంథంలో కూడా మంచి పాయింట్స్ అయితే ఉన్నాయి. అంటే మానవుడి యొక్క మనుగడ ఏ విధంగా ఉండాలి, ఏంటి, ఈ గ్రహాల యొక్క ప్రభావం మానవుడి మీద ప్రభావితం ఎలా చేస్తున్నాయి ఏంటి అనేది కూడా చాలా చక్కగా రాశారు. ఓకేనా? అలాగే మూడో క్వశ్చన్ ఏంటంటే, ఈ గ్రహాలు ఏవి మంచివి ఏది చెడ్డవి అని అడిగారు. గ్రహాలు 9 గ్రహాలు చాలా మంచివి. 9 గ్రహాలు చాలా మంచివి. అదే 9 గ్రహాలు చాలా చెడ్డవి. ఎందుకు చెప్తున్నానంటే, ఆ లగ్నానికి బట్టి మనం చాలామంది, మన పరాశర మహర్షి కూడాను లగ్నానికి బట్టి శుభులు అశుభులు అని డిసైడ్ చేశారు. కానీ శుభులు అశుభులు అని డిసైడ్ చేసినా కూడాను బాధకం ఇచ్చి మంచి ఫలితాలు ఇస్తాయి, మంచి ఫలితాలు ఇచ్చి బాధకం ఇస్తాయి. సో ఈ విధంగా డిఫైన్ చేసుకుంటా వెళ్ళాలి. అయితే మీరు అడిగిన క్వశ్చన్లో చాలా అద్భుతమైన పాయింట్ ఏంటయ్యా అంటే, 9 గ్రహాల్లో మోస్ట్ పవర్ఫుల్ ఇంకా దీనికి మించిన గ్రహం అనేది లేదు. దట్ ఈజ్ మూన్. ఎందుకంటే ఫర్ సపోజ్ మూన్ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉంటాయి చూడండి. మీరు బాగా కష్టపడుతున్నారు. ఈ కష్టపడేటప్పుడు సపోజ్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఏదో ఐఏఎస్కో ఐపీఎస్కో లేకపోతే గ్రూప్ 1కో ట్రై చేస్తున్నారు అనుకోండి. ట్రై చేసే ముందర ఏముంటుందంటే, మీ మనసులో నేను ఉద్యోగంలోకి వెళ్ళాలి, నీతి నిజాయితీ న్యాయం ధర్మంతో ప్రజలందరినీ మనం కాపాడాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఎప్పటి వరకు? యూపీఎస్సి
ఎగ్జామ్ రాసేంత వరకు, పాస్ అయ్యేంత వరకు, ఇంటర్వ్యూ అంతవరకు, జాబు వచ్చేంత వరకు. అప్పుడు మీ సంకల్పం ఎలా ఉంటుంది? ఇదే విధంగా ఉంటుంది. ఉద్యోగం వచ్చేసింది, వచ్చేసిన తర్వాత ఏదో మన ఇదేంటి ఎంఆర్ఓ గానో లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్ గానో వచ్చేసింది కాబట్టి వెళ్ళారు, చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారు. చేసుకునేటప్పుడు వస్తుంది ఒకటి ఆలోచన, ఏంటో తెలుసా? ఈ నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, ప్రజలు, ఇవి అన్నీ మర్చిపోతారు. మర్చిపోయి కలకత్తా వెళ్తారు. వెళ్ళి ఒక ఇనుప చీపురు తెచ్చుకుంటారు. తెచ్చుకుని ఓడవడం మొదలెడతారు. పైసా కూడా ఇడిచిపెట్టరు. అప్పుడు నీతి ఏమైపోయింది, న్యాయం ఏమైపోయింది, ధర్మం ఏమైపోయింది, ప్రజలు ఏమైపోయారు? ఇవన్నీ పక్కన పెట్టి నేను సాధించాను, నాకు ఇంత డబ్బు కావాలి, నాకు బంగ్లా కావాలి, నాకు కార్లు కావాలి, నాకు అధికారం కావాలి, వీటి వెనకాల పడతారు. ఇంకా పడి 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 మీరు అనుకున్న రేంజ్కి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది కేతు. మూన్ తర్వాత వచ్చేది కేతు, మోస్ట్ డేంజరస్. ఎప్పుడైతే మూన్ యాక్టివేషన్లోకి రాగానే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరిపోతాయి. ఆ తర్వాత వచ్చేదే శాటర్న్. ఈ శాటర్న్ రెడీగా కూర్చుని ఉంటాడు. ఈయన టైం రావాలిగా, గోచారం రావాలిగా. గోచారం వచ్చుద్ది. రాగానే మీ మీద ఒక పిటిషన్ వేస్తారు, ఈయన అవినీతి బాగా చేస్తున్నాడు అని. ఇక అక్కడి నుంచి మొదలు. ఎందుకు? సనాతన ధర్మాన్ని విస్మరించిన వ్యక్తిగా మీరు పరిగణలోకి తీసుకొని శాటర్న్ ఒప్పుకోడు, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. యాంటీ కరప్షన్ వాళ్ళు, ఐటీ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్, చెత్త చెదారం వీళ్ళందరూ వచ్చి మీ మీద పడిపోయి పూర్తిగా మిమ్మల్ని ఉద్యోగం రాకముందలు ఉన్న స్టేజ్లోకి తీసుకొచ్చేస్తారు. పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, ఆ పొలిటికల్, వీళ్ళు మొత్తం మీరు ఎంతైతే సంపాదించారో మొత్తాన్ని తీసుకొచ్చి లాస్ట్కి ఏం చేస్తారంటే, ఫస్ట్లో ఉద్యోగం రాకముందల మీరు ఉన్నారు చూసారా, ఆ స్టేజ్లోకి తీసుకొచ్చేసి ప్రజల్లోకి చూపిస్తాయి. ఏమని? ఒకప్పుడు ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కష్టపడి ఉద్యోగం చేసుకుంటానంటే మేము ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఈయన ఇనప చీపురు వేసుకుని మొత్తం విజయవాడ మొత్తం ఉడిచేసాడండి అని. ఉడిచేసిన తర్వాత వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాల్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, ఏ గ్రహం మంచిది, ఏ గ్రహం చెడ్డది అనేది ముఖ్యంగా గమనించాలి. ఈ ప్రశ్న మీరు వేశారంటే మీరు ఫైనాన్స్గా కానీ లేకపోతే ఇతర విధానాల్లో కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారనేది తెలిసింది నాకు ఇప్పుడు. ఓకేనా? ఇబ్బంది అనేది ఎవరు తెచ్చినట్టు? మీరు తెచ్చుకున్నారా? గ్రహాలు తెచ్చినాయా? లేకపోతే ఎవరైనా చుట్టాలు తీసుకొచ్చారా? తీసుకురాలా. ఫస్ట్ మీరు ఎవరైతే నా యొక్క ఛానల్ చూసి మెసేజ్లు పెడుతున్నారో వాళ్ళందరూ ఫస్ట్ కేతులాగా బతకండి. మీ జాతకంలో కేతు లగ్నానికి అది ఏదైనా కానివ్వండి, అనవసరం, ఏదైనా కానివ్వండి, పాపగ్రహం అయినా కానీ పర్వాలేదు, కానీ కేతులాగా బతకండి. కేతులాగా బతికితేనే మీరు అనుకున్న ప్రదేశంలో ఉంటారు. రాహులాగా బతికారనుకోండి, ఏదో ఒక రోజు గద్దెని దింపుద్ది. ఆ తర్వాత తెలుస్తుంది ఎందుకు చేశానురా ఈ తప్పు అని. అర్థమైందా? గ్రహాలన్నీ కూడాను మంచివే, ముందల మన బుద్ధి సక్రమైంది కాదు.
చంద్రుడు చెప్తా ఉంటాడు, ఇది తినే, అది తినే, అది లాగేసుకో, ఇది లాగేసుకో, అది చేసి, ఇది చేసి అంటాడు. కేతు లోపల ఉన్నవాడు భయపెడతానే ఉంటాడు మనసులో. చాలామంది చెప్తా ఉంటారు చూడండి, తప్పు చేసేటప్పుడు మనసులో మాత్రం భయం వేస్తానే ఉందండి అని. ఆ భయానికి కారకుడు కేతు. తప్పు చేస్తున్నావు, ఇబ్బంది పడతావు, ఈరోజు తప్పించుకుంటున్నావు, రేపు పొద్దున్న దొరికిపోతావు అని. రేపు పొద్దున్న అనే పదం ఎందుకు వచ్చిందంటే శాటన్ సనాతన ధర్మానికి కారకుడు. అందుకనే తులారాశి ఏంటి? తరాజు, కొలత కొలిసేది. 10 కిలోలు బంగారం 10 కిలోలు మట్టి వేసినా సమానంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో అటు ఇటు కదలడం లేదు. మట్టి బదులు దూదేయండి, కాదంటానా? 100 కిలోలు ఒక పక్కన వేసినప్పుడు ఒక పక్కన 100 కిలోలు దూదేయండి, సమానంగా ఉంటుంది కదా. ఇది కూడా అంతే. ఇబ్బందులు పడేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు భగవంతుడు ఇలా చేశాడు, గ్రహాలు అలా చేసినాయి, ఇది మనం ఏలినాటి శని వచ్చింది, అర్ధాష్టమ ఏలినాటి శని వచ్చింది, ఆ దరిద్రం పట్టింది, ఈ దరిద్రం పట్టింది అంటే అది పట్టలా. మీరు దరిద్రం దగ్గరికి వెళ్ళారు. మీరు మనస్తత్వంలో బాగుంటే మీకు దరిద్రం ఎందుకు పడుద్ది? అందుకనే గత వీడియోలో కూడా చెప్పాను నేను, 159 మూల త్రికోణాలు అని అన్నారు. మూల త్రికోణాలు జోలికి వెళ్ళమాకండి. ప్రతి ఒక్కళ్ళు చెప్తారు మూల త్రికోణాలు చాలా బలంగా ఉంటే జీవితం చాలా బాగుంటుందని. కాదు. ఆ మూల త్రికోణాల్లో ఉన్న గ్రహాలకు బట్టి వాటి యొక్క యాక్టివిటీస్లో ఇన్వాల్వ్మెంట్ అయితే బాగుంటుంది. లేకపోతే 4, 8, 12 మోక్ష త్రికోణాలు, ఈ మోక్ష త్రికోణాల విధంగా మీరు బ్రతకండి. బ్రతికితేనే మీకు బ్రతికినంతకాలం బాగానే ఉంటుంది, భగవంతుడి సన్నిధిలో కూడా బాగుంటుంది. చాలామంది మోక్ష త్రికోణాల కంటే భయపడిపోతారు. ఒకళ్ళిద్దరు కాదు, అందరూ భయపడిపోతారు. మోక్ష త్రికోణాలు ఇదేంట్రా బాబు అని. జ్యోతిష్య శాస్త్రంలో నెంబర్ 1 భావాలు ఏమైనా ఉన్నాయి అంటే మోక్ష త్రికోణాలే. 4, 8, 12. 4, 8, 12 అంటే మీరు జ్యోతిష్యులు నేర్చుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే యాక్సిడెంటల్ డెత్. అది కాదు. మీరు ఎప్పుడైతే ఒక వ్యక్తిని కొట్టాలి, ఏదో ఒకటి చేయాలి అనే భావన మీ దగ్గర ఉంది అంటే, మీరు చేశారు అంటే ఆ ఎదుటి వ్యక్తి మోక్షం పొందినట్టే, ఆ దరిద్రం కూడా మీరు చుట్టుకున్నట్టే. ఇప్పుడు వాడి దరిద్రం కూడా మీరు చుట్టుకున్నట్టే. ఇంకా మీరు ఎప్పుడైతే మనసులో వాడి మీద ప్రేమను కలిగించండి, మారండి. 8 ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్, మార్పు చెందేది. 4 మనసు, 8 మార్పు చెందేది. 12 స్పిరిచువల్, భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎప్పుడైతే మిమ్మల్ని కొట్టడానికి వచ్చినా, మీరు కొట్టడానికి వెళ్ళినా మొహం మీద చెప్పండి, నేను కొడదాం అనుకున్నాను రా, పో నీ బతుకు నువ్వు బతుకు, నేను కొట్టలేను, నీకు ఎవడో ఒకడు కొడతాడు. నేను కొడితే తాత్కాలికం, భగవంతుడు కొడితే శాశ్వతం. అంతే, ఖచ్చితంగా కొడతాడు భగవంతుడు. అందుకని మన వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళ నోళ్ళకి వెళ్ళమాకండి, వాళ్ళని తిట్టమాకండి, ఏమనమాకండి, వాళ్ళు శపిస్తారు అని. శాపనార్థం అంటే ఇదే. 4, 8, 12గా బతకండి, సాక్రిఫైగా ఉండండి, భగవంతుడు ఇచ్చిన దాన్ని తృప్తి చెందండి. మీరు సంపాదించేది 25,000, 30,000, మీకు బుల్లెట్ బండి కావాలి, పెద్ద ఇల్లు కావాలి, గొంతెమ్మ కోరికలు ఎవరు తెచ్చుకోమంటున్నాడు? చాలామంది నాకు ఫైనాన్స్ ప్రాబ్లం అండి అంటే, ఫైనాన్స్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? దాని గురించి మీరు ఎందుకు ఆలోచించట్లా? మీరేం చేశారు? 5ని యాక్టివేషన్ చేశారు, నేను 4ని యాక్టివేషన్ చేయండి అంటున్నా. ఎప్పుడైతే ఆశ అనేది ఉంటుందో అప్పుడు ఇబ్బంది వస్తుంది. ఆయన దగ్గర బుల్లెట్ ఉందని మీరు బుల్లెట్ కొన్నారు, మళ్ళీ 2.5 లక్షలు, మళ్ళీ దానికి వడ్డీ కట్టాలి, లేకపోతే ఫైనాన్స్ వాడు వచ్చి ఎదిగిపోతాడు. ఆ పక్కింటోడికి కారు ఉంది, కారు తీసుకున్నావు, ఫైనాన్స్ కట్టకపోతే వాడు ఎత్తుకుపోతాడు. వాడికి ఏమో సొంత ఇల్లు ఉంది, లోన్ తీసుకున్నారు, కట్టకపోతే బ్యాంక్ వాడు వచ్చి తీసుకుపోతాడు. మీరు లెట్ గోగా ఉండండి, సాక్రిఫైగా ఉండండి, మీకు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి.
మీరు చంద్రుణ్ణి పట్టుకున్నారు అంటే మీ కర్మని మీరు రాసుకున్నట్టే. ఉన్న వాళ్ళల్లో ఎవరైనా సరే మా జీవిగా పుట్టినవాడు చంద్రుడి యాక్టివేషన్, చంద్రుడిని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. చంద్రుడిని దుర్వినియోగం చేస్తే మెంటాలిటీ అంతా మారిపోద్ది. పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, తాగుడు, దుర్వ్యసనాలకు బానిస, ఇవన్నీ అయిపోతారు మీరు. అది జ్యోతిష్య శాస్త్రంలో ఉంది, అది చెప్పరు మనోళ్ళు. సూపర్గా ఉంది, నువ్వు పట్టిందల్లా బంగారమే, వెళ్తున్న కుక్కను కొడితే నీకు నాణ్యాలు ఇచ్చేసి వెళ్ళిపోద్ది, ఈ చెప్తే మీరు ఓకే దానాలుగా పరిగెడతారు. అంటే ఉచితంగా వచ్చేయాలి, కష్టపడకుండా వచ్చేయాలి. ఇదే కాన్సెప్ట్. 100-90% పర్సన్స్ నేను చదవను, నాకు ఉద్యోగం కావాలి, నేను కష్టపడను, నాకు ఆస్తి కావాలి. యాడ్ నుంచి వచ్చుద్ది చెప్పండి? ఉన్న వాస్తవం మాట్లాడుకుందాం. మీ జేబులో రూపాయి తీసుకుని మీరు ఎంత బాధపడతారో, ఎదుటి వ్యక్తి జేబులో రూపాయి తీసుకున్నా కూడా అంతే బాధపడతాడు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైతే అప్పుల్లో కూరుకుపోయాను బాబోయ్ అనుకునే వాళ్ళు ఫస్ట్ భగవంతుని ఆరాధించండి. ఇక భగవంతుని ఆరాధించండి అంటే గొప్ప విషయం చూడండి. నేను ముస్లిం, నేను 5 పూటలు నమాజ్ చదవడం వలన భగవంతుడు నన్ను దగ్గర రానివ్వడం. మీరు హిందూ, రోజు గుడికి వెళ్ళినా కూడాను భగవంతుడి దగ్గర రానివ్వడం. ఉన్న వాస్తవం చెప్తున్నా, దేనికోసం వెళ్తున్నావు గుడికి? మీ అప్పులు పోవాలనా, పెళ్ళి అవ్వాలనా, ఆస్తి కావాలనా? ఏదో ఒక కారణంతో వెళ్తే భగవంతుడు వినడు. హైలీ ఇంపాసిబుల్. నాకు కూడాను గతంలో నేను జ్యోతిష్య శాస్త్రం నేర్చుకుంటానని గురువుల దగ్గరికి వెళ్తే, నువ్వు ముస్లిం అయ్యా, నీకు రాదు, తిట్టారు కూడాను. భగవంతుడి సంకల్పం. నాకు జ్యోతిష్య శాస్త్రం రాదన్నారు. ఇవ్వగలిగే శక్తి నీ దగ్గర ఉన్నప్పుడు, తీసుకునే శక్తి నా దగ్గర ఉన్నప్పుడు నువ్వు నాకు మార్గం చూపించు. నా మూలంగా ఒక వ్యక్తి జాతకం చెప్పడం వలన ఒక వ్యక్తికి కలిసి వస్తే చాలు, వాస్తు చెప్పడం వలన ఒక వ్యక్తికి కలిసి వస్తే చాలు, నేమ్ చేంజింగ్, నేమాలజీలో మార్పు చేస్తే ఒక వ్యక్తికి కలిసి వస్తే చాలు. ఇలాంటి కోరికలు కోరుకున్నాను. ఇది 1990 సంవత్సరం జనవరి 26 నా బర్త్డే. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో చూసుకోండి. 10 సంవత్సరాలు నేను ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో కలవలేదు. భగవంతుడికి ఒకటే అడిగాను, నేను నలుగురు కోసం నాకు నేర్పాల్సిందే, నేర్పించాడు. నేర్చేసుకుని ఎక్కువ ఫీజులు పెట్టేసి జాతకం చెప్పడానికి 10,000 తీసుకుంటాను, 5,000 తీసుకుంటానంటే నాకు రాదు. ఎందుకు వస్తుంది? రాదు. మన సంకల్పం కరెక్ట్గా ఉండాలి. మన సంకల్పం ఏ మాత్రం బెసికినా కూడాను పతనం మనమైపోతాము. దట్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ కేతు. కేతు సాక్రిఫై, కేతు లెట్ గో, కేతు యోగా, కేతు మెడిటేషన్, కేతు స్పిరిచువల్. అందుకని కేతుని జాగ్రత్తగా పట్టుకోండి. మీరు చాలామంది చెప్తూ ఉంటారు, నేమ్ అండ్ ఫేమ్ రవి, రాహు అవుట్ ఆఫ్ కంట్రీ, ఏంటి అది ఇది అన్ని గ్రహాల గురించి చెప్తారు. ఇంకోటి కూడా చెప్తున్నా, 9 గ్రహాల్లో 7 గ్రహాలు చేయలేని పని కేతు చేస్తుంది. అది ఎలాగంటే, కోట్లకు పడగలెత్తినోడు కూడాను కేతు తత్వంగా ఉండే స్పిరిచువల్ పర్సన్, యోగి, ఆయన ముందల తల దించాల్సిందే, సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. దట్ ఈస్ పవర్ ఆఫ్ కేతు. కేతుని ఎవరండి, రాహుని కూడా తలదించేసేటట్టు చేస్తుంది, రవిని కూడా తలదించి చేస్తుంది.
ఎంత పెద్ద రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎవరైనా కానివ్వండి, ఎంత కోటీశ్వరుడైనా కానీ గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు సాష్టాంగ నమస్కారం వేయించగలిగే శక్తి ఓన్లీ కేతుకే ఉంది, ఏ గ్రహానికి లేదు. అందుకని కేతు తత్వాన్ని పట్టుకోండి, లెట్గోగా ఉండండి. తిన్నాడా, తిన్నే భగవంతుడు వాడికి ఇచ్చాడు, వదిలే. నాకు ఇది కావాలన్నా తీసుకో, ఇచ్చేయండి, సాక్రిఫై చేయండి. మీ రూపాయి మీ దగ్గర 100 రెట్లు వస్తుంది మీకు. మీరేమో వాడు కడుపు కొట్టేద్దాం, వీడు కడుపు కొట్టేద్దాం, ఏంటి ఈ వస్తువుని 200 తీసుకొచ్చి 500 చెబుదాం, 300 మిగులుద్ది. ఎప్పుడైతే దిక్కుమాలిన ఆలోచనలు వస్తాయో మీ పతనానికి మీరే కారకులు. ఓకేనా? కాబట్టి అన్ని గ్రహాలు మంచివే, అన్ని గ్రహాలు యోగిస్తాయి. ఫస్ట్ మీరు యోగించాలంటే మీరు ఏం చేయాలనేది మీరు ఆలోచించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఢిల్లేశ్వరరావు గారు క్వశ్చన్ ఏంటంటే, దీని మహాదశలో అది, దాని మహాదశలో ఇది, ఫలితాలు ఎలాగొస్తాయి అంటున్నారు. సార్, గురువుగారు మీరు ఆస్ట్రాలజీ నేర్చుకున్నారో లేకపోతే నేను వేసిన ప్రశ్న తికమక్కగా ఉంటుంది, ఈయన చెప్పగలుగుతాడో లేదోనని అనుకుంటున్నారు. నాకైతే తెలీదు. ఒకటి మాత్రం నాకు తెలిసింది, ఒకటి చెప్తాను చూడండి. రవి మహాదశలో శని అంతరం వస్తే అధికారుల మూలంగా కొంత చికాకులు వస్తాయి. నెంబర్ 1. లేదు, అధికారిని కూడా వంచేయాలంటే శాటర్న్ వర్క్లో నిమగ్నం అయ్యి ఆయన యొక్క రొటీన్ వర్క్ కనుక చేసుకుంటూ వెళ్తే రవి కూడా గమ్మునుంటాడు. అయిపోయింది. 2వ పాయింట్, చంద్ర మహాదశలో రాహు అంతరం కానీ రాహు భుక్తి కానీ, రాహు అంతరం వచ్చింది. చంద్రుడు ఎవరు? మనస్కారకుడు. రాహు ఎవరు? దూరానికి కారకుడు. సో అప్పుడు మానసిక క్షోభ వస్తుంది. క్షోభ వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటయా అంటే, మీరు రెమెడీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, తల్లికి స్వక్షేత్రానికి దూరంగా వెళ్ళిపో అని చెప్పాలి. చెబితే తల్లి ఎవరు? తల్లికారకుడు చంద్రుడు. చంద్రుడు తల్లికారకుడు అయినప్పుడు 4వ భావానికి కారకత్వం వహిస్తున్నాడు కాబట్టి పుట్టిన ప్రదేశం స్వక్షేత్రం. సో దాన్ని విడిచిపెట్టి దూరంగా పో అంటానికి, దూరం అనే దానికి కారకుడు ఎవరు? రాహు. సో ఖచ్చితంగా ఆయన జీవితంలో పైకి వస్తాడు. ఓకేనా? ఇంకా మిగతాయి కూడా ఏదో రాశారు, అవి అన్నిటికీ ఈ విధంగానే డీకోడ్ చేయాలి, ఇంకా వేరే విధంగా అనేది డీకోడింగ్ అనేది లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జ్యోతిష్య శాస్త్రం మీద కొంత అవగాహన ఉండాలి అని మేము క్లాసులు పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి క్లాసులు కంటిన్యూషన్ అవుతాయి, కానీ ఇన్డెప్త్గా ఉంటుంది. సబ్జెక్ట్ అయితే ఇన్డెప్త్గా ఉంటుంది. అలాగే మన డిస్క్రిప్షన్లో లింక్, వాట్సాప్కి సంబంధించిన లింక్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ లింక్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీరు నాకు మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే దాన్ని బట్టి మీకు వివరాలు చెప్తాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్.